Alright guys, welcome back. Welcome back to Superbox. So today's video is about the wired mic. బోआ అనే ఒక వైర్డ్ మైక్ గురించి మాట్లాడదామని వచ్చిన. సో అసలు ఏంటి? సో అసలు నువ్వు మైక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అవసరం ఏంటి అంటే క్రియేటర్స్ అవుట్ దేర్, ఫర్ కంటెంట్ క్రియేటర్స్ అవుట్ దేర్, ఫర్ పీపుల్ హూ హ్యావ్ ఎ గేమింగ్ ఛానల్, ఫర్ పీపుల్ హూ నీడ్ అంటే ఇప్పుడు గేమింగ్ ఛానలే కాకుండా వ్లాగ్ ఛానల్ ఉంది, లేకపోతే ఇంట్లో ఫర్ హౌస్ హోల్డ్ ఉమెన్ ఎవరైనా వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. సో నార్మల్గా ఏమవుతుందంటే ఎవ్రీ టైం మనం రికార్డ్ చేసేటప్పుడు మనం నార్మల్గా ఈ ఫోన్ వాడతాం. ఈ ఫోన్కున్న ఈ దీంతోనే మన వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. కానీ చాలామంది చేసే తప్పేందంటే అక్కడే బురదలో కాలేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోన్కున్న ఇన్‌బిల్ట్ మైక్ మీరు వాడి కనుక వీడియోలు చేస్తే లాట్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వస్తది. లాట్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అంటే బయట గాలి, ఎక్కడెక్కడైనా కన్‌స్ట్రక్షన్, లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్‌లో డిఫరెంట్ డిస్టర్బెన్సెస్ అంటే ఇంట్లో వెసల్స్ పడ్డా, లేకపోతే బట్టలు ఉతికినా, సో దట్ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ అనేవి మొత్తం ఈ ఫోన్ మైక్ అనేది క్యాచ్ చేస్తుంది. సో అలాంటి వాళ్ళకి మీకు అట్లీస్ట్ కొంచెమన్నా నాయిస్ బాగా మరీ టూ మచ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండకుండా కొంచెమన్నా తగ్గడానికి ఈ మైక్స్ అనేవి వాడాలి. సో నార్మల్గా బోయా అనేది ఒక ఇట్స్ గుడ్ బ్రాండ్ చెప్పనక్కర్లేదు. వాళ్ళేందంటే దే హావ్ దే 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 మేక్ కాస్ట్‌లీ అంటే చాలా కాస్ట్‌లీ మైక్స్ అనేది వాళ్ళు తయారు చేస్తారు. పాడ్‌కాస్ట్ మైక్స్ ఉంటాయి. నార్మల్‌గా ఇప్పుడు ఇలా ఈ మైక్స్ ఉంటాయి. లేకపోతే ఇలా వైర్డ్ మైక్స్ ఉంటాయి. లేకపోతే ఇట్ డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్. అంటే కొంచెం బోయా ఈజ్ ఎ గుడ్ మైక్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎ కాస్ట్‌లీ మైక్ అంటారు. ఏంటంటే ఈజ్ ఇట్ నెసెసరీ అంటే ఇట్ ఈజ్ నెసెసరీ. ఎందుకంటే దాదాపు మనం చెప్పేది గూడా ఇప్పుడు మన కెమెరాకి చెప్పేది గూడా నాయిస్‌తోని మిక్స్ అయ్యి అది ఫిల్టర్ అవ్వదు. నాయిస్‌తోని ఒక మిక్స్చర్ అయిపోయి ఇది ఫోన్ క్యాచ్ చేస్తది. సో, అప్పుడు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఈ వీడియో నేను ఎడిట్ చేసి ప్రీమియర్ ప్రోలోనో డిఫరెంట్ సాఫ్ట్‌వేర్‌లో పెట్టినప్పుడు అది ఖచ్చితంగా ఆ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తీయలేం. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తీసేస్తే మన వాయిస్ రోబోట్‌లాగా వస్తది. సో, ఇంత క్లియర్‌గా ఇంత ఆడిబుల్‌గా ఉండదు. సో, అందుకని ఎవ్రీబడీ హాస్ టు యూజ్ ఎ మైక్.